హైదరాబాద్ సిపి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. పిఎస్లోని మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిపి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ దాకా ఏఆర్కి అటాచ్ చేశారు. తొలిసారి ఫస్ట్ టైం పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు సిపి. సిఆర్ హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వివాదంలో పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే పంజాగుట్ట పిఎస్లో కొత్తగా 82 మందిని నియమించారు. రైట్గా ప్రతినిధి ప్రణీత పంజాగుట్ట పిఎస్ దగ్గర ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, ఇంత పెద్ద ఎత్తున పూర్తిగా పిఎస్ సిబ్బందినే బదిలీ చేశారంటే ఎందుకు ఇలా? అసలు ఇంత సంచలన నిర్ణయం తీసుకునే కారణం ఏంటి? ఇందులో ప్రధానంగా 2 ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుకు సంబంధించినటువంటి వ్యవహారం. అది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే కొడుకును తప్పించేటువంటి క్రమంలో గతంలో ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి దుర్గారావుని ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. ఆయన ప్లేస్లో నిన్ననే కొత్త సిఐకి కూడా పోస్టింగ్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఈరోజు ఉదయం మొత్తం స్టేషన్లో ఉన్నటువంటి 100 మందిలో అటు హోంగార్డులుగా ఉన్నటువంటి డ్రైవర్లను మినహాయిస్తే దాదాపు 95% పైగా సిబ్బందిని బదిలీ చేశారు. మొత్తం వీళ్ళందరినీ కూడా సిఆర్ హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశారు. ఆ షకీల్ కొడుకు ఇన్సిడెంట్ తర్వాత మరొక ఘటన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత 4 డేస్లో అంటే కరెక్ట్గా జనవరి 26న ఒక ఘటన చోటు చేసుకుంది. ఇదే పంజాగుట్టలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తి మద్యం సేవించి అమీర్పేట్ రోడ్లలో ఇష్టానుసారంగా కారు నడుపుతూ వ్యవహరించాడు. అతన్ని స్థానికులు పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, పంజాగుట్ట పోలీసులకి. సో ఆ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు తెచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ నుండి ఆ నిందితుడు పరారయ్యాడు. సో ఈ 2 ఘటనలను బేస్ చేసుకొని హైదరాబాద్ సిపి మొత్తం పంజాగుట్ట పిఎస్ను అంతా కూడా ప్రక్షాళన చేయాలని భావించారు. సో ఈ 2 ఘటనలను బేస్ చేసుకొని ఇందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి సిబ్బంది అందరినీ కూడా బదిలీ చేసేశారు. వీళ్ళందరినీ కూడా సిఆర్ హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశారు. వీరి ప్లేస్లో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసినటువంటి సిబ్బందిని 82 మందిని కూడా పంజాగుట్ట పిఎస్కి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళు ఛార్జ్ చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదొక మార్క్ ట్రాన్స్ఫర్స్ లిస్ట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఒకేసారి ఇంతమందిని బదిలీ చేసినటువంటి దాఖలు లేవు. ఇదొక ఇన్సిడెంట్, ఇదొక సైటేషన్గా చూపించి రిమైనింగ్ పోలీస్ స్టేషన్లకు ఇదొక మార్గదర్శకంగా హైదరాబాద్ సిపి చెప్పాలనుకున్నారు. పోలీసులు విధుల నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మొదటి రోజు సిపి ఛార్జ్ తీసుకున్నటువంటి రోజే దీనిపైన చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ లిస్టుతో ఒక క్లియర్ మెసేజ్ రిమైనింగ్ పోలీసులకు కూడా వెళ్లేందుకు ఇదొక తోడ్పాటుగా అవుతుంది. ఎందుకంటే చాలా పోలీస్ స్టేషన్లలో గతంలో చూస్తే కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి స్థితి ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ని హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మిగతా పోలీసులకి, పోలీస్ స్టేషన్లకి ఆ క్లియర్ మెసేజ్ వెళ్లేందుకు ఈ ట్రాన్స్ఫర్ ఒక ఎగ్జాంపుల్గా తెలుస్తుంది. సో ఇక మీదటైనా సరే ఎవరైనా విధుల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నటువంటి మెసేజ్ అయితే హైదరాబాద్ సిపి ఇస్తున్నారు. రైట్ ప్రణీత.